హలో ఎవ్రీవన్. ఎయిర్ ఇండియా మనందరికీ సుప్రసిద్ధమైనటువంటి పేరు. అదేవిధంగా ఎప్పటి నుంచో చాలామంది భారతదేశంలో విమానయానం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి సర్వీస్ని ఇచ్చేటువంటి సంస్థ. అయితే 2017-18 సంవత్సరాలకు సందర్భాల్లో అంతవరకు కూడా ఇండియన్ గవర్నమెంట్ నడిపినటువంటి సంస్థ. అయితే ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ, ఆ తర్వాత టాటా గ్రూప్, టాటా సంస్థ మాతృ సంస్థ అయినటువంటి టాటా సన్స్, టాటా గ్రూప్ మొత్తం కూడా అంటే దానికి సంబంధించి 7,000 కోట్లు పెట్టి ఎయిర్ ఇండియాని తన సొంతం చేసుకుంది. ఇందులో 110కి పైగా విమానాలు, అదేవిధంగా విదేశాలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి టూర్లు మొత్తం కూడా టాటా గ్రూప్ చెందుకొచ్చాయి. అయితే ప్రస్తుతం టాటా గ్రూప్ అనేక కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తుంది. సంస్థ లాభాల బాటకు తెచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం అదే కోవలో ఉచిత లగేజ్కి సంబంధించి ఒక్కొక్క ప్యాసింజర్ ఇది వరకు 25 కిలోల వరకు తీసుకెళ్లేటువంటి సందర్భం ఉండేది. అయితే వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి దాన్ని 15 కిలోలు కుదిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే ఇప్పుడు మళ్ళీ బిజినెస్కు 25 నుంచి 35కు పెంచుతూ మన దానిలోనే చెప్పడం జరిగింది. అయితే దీనిలో ఎకానమీ, క్లాసిక్, బిజినెస్ ఇట్లా 3 రకాలు ఉంటాయి. అయితే ఉచితంగా ఉండేటువంటి ఎకానమీ ప్లాన్ వాళ్ళకి తీసేసి ఏకంగా బిజినెస్ ప్లాన్ వాళ్ళకి 10% కలిపింది. అయితే ఇది మేము మాత్రమే చేయట్లే, విమానయాన రంగంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఏ రకంగా అయితే చేస్తున్నారో మేము కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఇది వరకు ఇచ్చినటువంటి వెసులుబాటు ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఎకానమీకి సంబంధించినటువంటి ఇప్పుడు సీట్లో తీసుకునేటువంటి వాళ్ళు, ఎందుకంటే అక్కడ సీటింగ్ విధానం డిఫరెంట్గా ఉంటుంది, మన ఆర్టీసీ బస్సుల్లోగా ఉండదు. ఎందుకంటే ఎయిర్లైన్స్లో అది ప్రత్యేకత, దానికి అట్నే పెట్టారు. ఎకానమీ, బిజినెస్, ప్రీమియం ఇట్లా 3 రకాల సీట్స్ ఉంటాయి ఒక విమానంలో. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్కటి పెట్టిన. అయితే బిజినెస్కి మాత్రం 10 కిలోల ఎక్కువ తీసుకెళ్లేటువంటి వెసులుబాటు ఇస్తే, ఎకానమీకి సంబంధించినటువంటి వాళ్ళకి సీట్స్కి సంబంధించి 15 కిలోలకు చేసింది. అయితే అంతర్జాతీయ సర్వీసులు చేసే సందర్భంలో ఇది పెద్ద ఇబ్బంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ లిమిట్లోనే తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది. అయితే వీటికి ఎక్కువ తీసుకెళ్లిన సందర్భాల్లో ఎక్కువ అమౌంట్ పే చేయాలి అంటే కండిషన్ని తీసుకొచ్చింది. అది ఎంత అంటే ఆ లగేజ్ని బట్టి ఉంటుంది అని చెప్పి అఫీషియల్గా చెప్తుంది. దీనికోసం ఇండియన్ ఎయిర్లైన్స్ ట్రావెలింగ్కి సంబంధించినటువంటి వెయిట్కి సంబంధించినటువంటి లిస్ట్ ఉంది. పూర్తి వివరాలు అందులో ఉండడం జరిగింది. ఒకసారి ఇక్కడ నుంచి ఎప్పుడైనా టికెట్ బుక్ చేసేటప్పుడు ఏంటి వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత బుక్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. అయితే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి సంస్థలో ఉదాహరణకి ఇండియా టు ఇండియా వైడ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి మేజర్ లొకేషన్లకు తీస్తుంటుంది. ఉదాహరణకి హైదరాబాదు టు తిరుపతి ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఉచితంగా లగేజ్ కేవలం 15 కిలోలే. ఇది కూడా కొంచెం చూసుకోవాలి. అంటే ఇన్నర్ ఇండియాలో కొంచెం దీన్ని పెంచితే బాగుండు అన్నది కొందరు అభిప్రాయం. అయితే చూడాలి, రేపు రోజున అభ్యంతరాలను పరిశీలించి మళ్ళీ పెంచుకుందా ఏంటని తెలియాలి. ప్రస్తుతానికైతే 15 కిలోలు ఫ్రీగా ఇస్తుంది. బిజినెస్ వాళ్ళకైతే 25 నుంచి 15 కిలోలు ఇస్తుంది. బిజినెస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇట్లా ఈ రకమైనటువంటి మార్పులు చేస్తూ ఇండియన్ ఎయిర్లైన్స్ నిర్ణయం తీసుకుని దాని గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.